ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ప్రమాణం చేయించారు. ఇక ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, మా ప్రవర్తన జీవనశైలిలో మార్పులు ఉండవన్నారు ప్రొఫెసర్ కోదండరాం. 2014లో తెలంగాణ అభివృద్ధికి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మంత్రి పదవిపై ఆశ, ఆలోచన లేదన్నారు ప్రొఫెసర్. మేము కొన్ని లక్ష్యాలు ఎంచుకొని కొన్ని అంశాలను గుర్తించి వాటి కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎంచుకున్నటువంటి అంశాలలో ఆదివాసుల భూమి సమస్య, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్యలు, ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ అంశము, కార్మికుల హక్కులు, ఇట్లాంటి అంశాలు కొన్నింటిని, ఉద్యమకారుల సంక్షేమము, ఉద్యమ ఆకాంక్షల సాధన, ఇవి లక్ష్యాల కోసము మేము కమిటీలు వేసుకున్నాం. ఆ కమిటీలు వాటిపైన స్పష్టమైన తీర్మానాన్ని తయారు చేయాలని చెప్పి బాధ్యతలను కూడా అప్పచెప్పాం. ఆ తీర్మానాల వెలుగులో మేము వాటిని 12 నాడు మా ప్లీనరీ ఉంది, రాష్ట్ర ప్లీనరీ పార్టీది. ఆ ప్లీనరీలో ఈ అంశాలపైన లోతుగా మాట్లాడుకున్నాక ఆ సమస్యల పరిష్కారం కోసం మా అవగాహనను, ఆచరణను కూడా నిర్ణయించుకుంటాం. వాటిని విషయాల్లో పనిచేయటానికి ఈ ఎమ్మెల్సీ అనేది ఒక ఉపయోగపడుతుందని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం.